హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రశు టాక్స్ అండ్ వ్లాగ్స్ 217. ఇప్పుడైతే టైం ఆల్మోస్ట్ 5 అయిందనమాట. ఇది వచ్చి సాటర్డే. సో ఈరోజు కార్తీక మాసం స్టార్ట్ కదా. సో మేమైతే గొలగముడికి 2 వీక్స్ నుంచి అనుకుంటున్నాం వెళ్దామని, కానీ కుదరలేదు. సో ఈరోజు ఫైనల్లీ ఫిక్స్ అయ్యాయి అనమాట. సో ఫస్ట్ అయితే నిద్ర చేసి వద్దాం అనుకున్నాము, కానీ బాబుకి అయితే దగ్గు అనమాట. సర్లే ఎందుకు రిస్క్ తీసుకోవడం అని చెప్పి అట్లీస్ట్ దర్శనం చేసుకుని వచ్చేద్దామని ఇప్పుడే స్టార్ట్ అవబోతున్నాము. 7 లోపల దీపం పెట్టాలి. సో 7 లోపల వెళ్ళి రాగలమా లేదా అని చూడాలి. మీరైతే ఫాలో చేయండి. హ్యాండ్ బ్యాగ్ ఏందా తెచ్చా? బ్యాగ్ బయట పెట్టు, ఫోన్ అన్ని దాంట్లో. ఫైనల్లీ గొలగమూడికి అయితే మా రథం వేసుకొని అయితే స్టార్ట్ అయిపోయాము. ఇక జస్ట్ 20 to 30 minutes పడుతుంది. మేమైతే ఇంకా స్టార్ట్ అయిపోయాము. 5 o'clock అలాగా 7 లోపల వచ్చేద్దామని స్టార్ట్ అయ్యాము, కానీ 7-7:30 అయితే అయ్యింది వచ్చే లోపల. సో మాకు ఇష్టమైన టెంపుల్లో బేసిక్గా టెంపుల్స్ అన్నీ కూడా చాలా ఇష్టం. అందులో ఇష్టమైనది అయితే గొలగముడి కూడా ఒకటి అనమాట. వెంకయ్య స్వామి అంటే కూడా చాలా ఇష్టము. అందట్టు మా పిల్లలకైతే పుట్టెంటికలు ఫస్ట్ టైం పుట్టెంటికలు తీయించింది అయితే ఇక్కడే అనమాట, ఇద్దరికి కూడాను. బాబుకైతే ఫస్ట్ టైం 11th monthలో తీయించాము, పాపకైతే 9th monthలో తీయించాము. ఇది చాలా సెంటిమెంట్, చాలా ఇష్టం అనమాట. అట్లీస్ట్ 3 monthsకి ఒకసారన్నా అయితే వస్తున్నాము ఈ మధ్య. ఇక్కడే ఉండబట్టి దగ్గర కాబట్టి మాకు చాలా మెమరీస్ అయితే ఉన్నాయన్నమాట. ఇద్దరికి ఫస్ట్ టైం పుట్టెంటికలు అంటే అస్సలు మా పిల్లలు అయితే ఒక్కసారి కూడా ఎడవలేదు అసలు. ఈ టెంపుల్ అయితే ఇక్కడ చాలా ఫేమస్. ఫైనల్లీ ఇంకా టెంపుల్కి అయితే వచ్చేసాము. మేమైతే ఇంకా దర్శనానికి వెళ్దామని చెప్పి వాళ్ళు అయితే కడుక్కొని వచ్చేసాము అనమాట. ఇంకా టెంపుల్ లోపలికి అయితే ఈరోజు సాటర్డే కాబట్టి కొంచెం రష్గానే ఉంది. మేమైతే ఇంకా దర్శనం కూడా చేసేసుకున్నాము. దర్శనం చేసుకొని ఇక్కడైతే మేమిద్దరం ఫోటోలు అయితే దిగుతున్నాం అనమాట. మనకి ఎవరు ఫోటోలు తీయనప్పుడు ఏమి నిరాశ పడక్కర్లేదు, మనకు మనమే తీసుకోవాలన్నమాట. ఇలాగ నాలాగా మీలో నాలాగా ఫోటో పిచ్చేవాళ్ళు ఎంతమంది ఉన్నారో చెప్పండి. ఇలా బయటకు వచ్చినప్పుడు మా ఆయన ఫోటో తీయమంటే తీయడనమాట. నేనే కొన్ని తీసుకుంటూ ఉంటాను. ఇక్కడైతే కార్తీక మాసం స్టార్ట్ అని చెప్పాను కదా, అందరూ కూడా దీపాలు పెట్టుకుంటున్నారు. నేను కూడా దీపాలు అయితే పెట్టేశాను. 365 వత్తులు ఫస్ట్ వీక్ కాబట్టి. దేవుడిది మెయిన్ టెంపుల్ అన్నట్టు, కాకపోతే ఇంకా మెయిన్ టెంపుల్ వచ్చి దేవుడిది తీయకూడదు కాబట్టి నేనైతే ఫోన్ లోపలికైతే తీసుకెళ్ళలేదు, సైలెంట్లో పెట్టేసుకున్నాను. ఇక్కడైతే తులసమ్మ దగ్గర అయితే దీపాలు అయితే వెలిగించుకుంటారు. సో నేను కూడా ఇక్కడైతే దీపాలు పెట్టేసుకున్నాను అనమాట. ఇంకా రిమైనింగ్ షూట్ చేద్దామంటే అస్సలు అవ్వలేదు. ఎందుకంటే ఆ టెంపుల్స్ దగ్గరికి ఎక్కడికన్నా వచ్చామంటే ఇంకా అసలు పిల్లలు మన కంట్రోల్లోనే ఉంటారు అనమాట. ఆ టాయ్స్ చూసి అప్పటికి కంపల్సరీ వెళ్ళింది ఇక్కడల్లా ఒక టాయ్ అయితే కంపల్సరీ కొనిస్తాము వాడికి. మా పాపకైతే అస్సలు కొనియం, కానీ చాలా తక్కువ అనమాట. ఎందుకంటే తను అస్సలు ఆడదు. వాడు ఇంకా నయం, అట్లీస్ట్ దాన్ని ఎరగొట్టే వరకన్నా ఆడుతాడు కాబట్టి వాడికి కొంచెం ఇన్వెస్ట్ చేసినా బెస్ట్ అనిపిస్తుంది. అందట్టు జస్ట్ 100-200 ఆ బడ్జెట్లోనే పెట్టుకునే కొంటాను తప్ప ఇంకెక్కువ అయితే కొనము. ఎందుకంటే ఇక్కడికైతే రెగ్యులర్గా వస్తూ ఉంటాం కాబట్టి ఇక్కడైతే అప్పటికి ఒక టాయ్ తీసిచ్చాము, కానీ తనకి ఇష్టమైన టాయ్ లేదంట అక్కడ. ఫుల్ సతాయిచ్చేసాడనమాట, ఫుల్ ఏడ్చేశాడు. ఇంకా అసలు ఆ వీడియో తీసే ఇంట్రెస్ట్ కూడా లేదు. మేమైతే ఇంకైతే వచ్చేసాము. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఇంక వీడియో అయితే తీయలేదు, ఎందుకంటే అప్పటికే 7:30 అయిపోయింది కదా. ఇంకా నెక్స్ట్ దీపం పెట్టి హడావిడిలో ఇంకా వీడియో అయితే తీయలేదు. ఇంకా ఆ రోజైతే అలా ఫస్ట్ కార్తీక మాసం అయితే అలా స్టార్ట్ చేసాము. ఇది వచ్చి థర్స్డే రోజు. 4 years నుంచి అనమాట నాకు ఒక డ్రీమ్ ఉంది. అదేంటంటే అరుణాచలం వెళ్ళాలని చెప్పి చాలా ఉండిపోయింది, ఎందుకో తెలీదు. అండ్ మేమైతే చెన్నైలో ఉన్నప్పుడైతే ఇంత ఫేమ్ అయితే అస్సలు లేదు. మేము కంచికైతే 4 times అయితే వెళ్ళాము, కానీ ఇంకా నెక్స్ట్ రిమైనింగ్ ఏ ప్లేసులకి అయితే అస్సలు వెళ్ళలేదు. అండ్ అరుణాచలం కూడా అప్పుడు అంత తెలియదు అనమాట ఎవరికి. మేబీ ఇంత హైప్గా ఉంటే అప్పుడే వెళ్ళేవాళ్ళమేమో. లాక్డౌన్ వచ్చిన తర్వాత చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనాలు విన్న తర్వాత అరుణాచలం యొక్క మహత్యం తెలుసుకున్న తర్వాత ఎందుకో తెలియదు చాలా స్ట్రాంగ్గా అయితే పడిపోయింది. అందరూ అరుణాచలం వెళ్ళలేరు ఆ పాయింట్ అయితే చాలా స్ట్రాంగ్గా పడిపోయింది అనమాట. అసలు నిజమా ఇది, అసలు మనం వెళ్ళగలుగుతామో లేదో, మనకు అదే ఆ అదృష్టం ఉందో లేదో అని ఎందుకో చాలా స్టక్ అయిపోయాను. ఎప్పటి నుంచో అంటే సీరియస్గా ట్రై చేస్తున్నాను అనమాట. 4 years నుంచి, లాక్డౌన్ పెట్టినప్పటి నుంచి వెళ్దామని చెప్పి, కానీ అస్సలు ఒక 1 year కూడా కుదరలేదు. ఆల్రెడీ ఇంకా ఈ పిల్లలతో సరిపోయింది. అండ్ దట్టు ఈ ఇయర్ అయితే అస్సలు వెళ్తామని కూడా అస్సలు ప్లానే లేదు. చాలా సడన్గా అయితే జరిగింది. 1% కూడా అసలు వెళ్ళాలని అనుకోలేదు. అసలు సడన్గా ఎలా కుదిరిందంటే, సో మా అపార్ట్మెంట్లో మా ఫ్లోర్లో మా ఇంటి ఎదురుగుండా కొత్త వాళ్ళు వచ్చారనమాట. నిజంగా అరుణాచలం ఆ దేవుడే పంపించారనుకుంటాను. రీసెంట్గా వాళ్ళు అరుణాచలం వెళ్ళాలని ప్లాన్ చేశారు. ఆ ప్లాన్ వేశారని కూడా నాకు తెలియదు. వాళ్ళు వేరే ఫ్యామిలీ వాళ్ళు కలిసి వెళ్దాం అనుకున్నాను అనమాట. సడన్గా కుదరక వేరే వాళ్ళు డ్రాప్ అయిపోయారు. మాకైతే అదృష్టం అయితే వచ్చిందనమాట. అసలు సడన్గా జస్ట్ వెళ్ళే 2 to 3 days ముందైతే అనుకున్నాము వెళ్ళాలి అని.
అయితే ఉండిపోయిందనమాట. ఇంకా పిల్లల్ని తీసుకెళ్తే ఆ గిరి ప్రదక్షిణ అంతా చేయలేము. అందట్టు కార్తీక మాసం కాబట్టి చాలా రష్ ఉంటుంది. అండ్ 14 కిలోమీటర్స్ కదా, 14 కిలోమీటర్స్ పిల్లల్ని వేసుకొని నడవాలన్నా మనకి కష్టంగానే ఉంటుంది. ఏం చేయాలో అందట్టు పాపనైతే పుట్టినప్పటి నుంచి నాట్ ఈవెన్ సింగిల్ డే కూడా వదిలిపెట్టింది లేదు. తను ఉంటుందా లేదా, బాబు అయితే కంపల్సరీ కన్ఫామ్గా ఉంటాడు. తనతో అయితే ప్రాబ్లం అయితే లేదు. ఈ పాపతోనే ప్రాబ్లం అనమాట. అసలు ఎప్పుడు ఉండలేదు కదా, అసలు ఉంటుందా లేదా, సరేలే తీసుకెళ్దామా తను ఒక్కదాన్నన్నా అనుకుంటూ చాలా 3 డేస్ నుంచి అసలు వెళ్తామో లేదో అనుకుంటూనే ఉన్నాం లాస్ట్ మూమెంట్ వరకు. ఫైనల్లీ అయితే డిసైడ్ అయిపోయాము. సరే మనం తీసుకెళ్ళామంటే ఇంకా జర్నీ కష్టం, అక్కడ నడవాలన్నా కష్టం అయిపోతుంది. సరేలే ఏడిస్తే ఇంట్లోనే కదా ఎవరో ఒకరు టేక్ కేర్ చేస్తారని చెప్పి ఫైనల్లీ మా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో అయితే వదిలిపెడదామని చెప్పి అయితే డిసైడ్ అయిపోయాము. మా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో అయితే వదిలిపెట్టేసి మేమైతే అరుణాచలం అయితే స్టార్ట్ అయ్యామన్నమాట. అసలు ఆ జర్నీ ఎక్స్పీరియన్స్ అసలు మీకు చెప్పాలంటే ఇంకా మాటలు అయితే నాకు రావట్లేదు నిజంగా. అట్లీస్ట్ డేకి అయితే కార్తీక మాసంలో ఎవ్రీ డే అయితే అనుకోని రోజు అంటూ లేదు. ఎప్పుడు అట్లీస్ట్ ఒక్కసారన్నా వెళ్తానా లేదా, వెళ్ళగలనా లేదా అనే డౌట్ అయితే క్వశ్చన్ మార్క్ కీప్ ఆన్ స్ట్రకింగ్ మీ అనమాట. ఫైనల్లీ వెళ్ళాను. చాలా ఆనందంగా ఉంది. అసలు నా ఆనందాన్ని మీకు మాటల్లో చెప్పలేను. అందుకే ఇంకా థర్స్డే కన్ఫామ్ అయిందనమాట వెళ్తామని చెప్పి. థర్స్డే అయితే లేచి ఫ్లవర్స్ అంటే పూజ గదంతా నీట్గా క్లీన్ చేసేసుకున్నాను. ఇల్లు కూడా మొత్తం సర్దేసుకున్నాం అనమాట. బట్టలన్నీ కూడా వాష్ చేసేసుకున్నాను. ఇది వచ్చి ఫ్రైడే రోజు. ఇంకా ఈ రోజు అయితే మేము సాటర్డే మార్నింగ్ వెళ్దాం అనుకున్నాము. ఇది ఫ్రైడే రోజు మార్నింగ్. ఇంకా మార్నింగ్ పూజ అంతా అయిపోయిన తర్వాత బట్టలు కూడా అన్నీ వాష్ చేసేసుకొని అన్నీ ఫోల్డ్ చేసి లోపల పెట్టేసుకొని ఇంకా సాటర్డే పిల్లల్ని అయితే వదిలిపెట్టేసాము ఊరి దగ్గర. ఇది ఫ్రైడే అయితే వదిలిపెట్టేసిన తర్వాత సాటర్డే మార్నింగ్ 4:30 అలా అవుతుంది టైం అప్పుడు. ఇక్కడ ఆల్రెడీ మా అత్తమ్మ అయితే కార్తీక మాసం దీపం అయితే పెట్టేశారు మార్నింగ్ 4:30కి. అయితే ఇంకా 4:30కి స్టార్ట్ అయ్యి 5కి బస్సు అలా పట్టుకొని 7:30కి అయితే వచ్చేసాము. 9 o'clockకి స్టార్ట్ అయ్యామన్నమాట. ఈ ఫుల్ అరుణాచలం వ్లాగ్ అనేది మీకు నెక్స్ట్ వ్లాగ్లో మీకు కంప్లీట్ డీటెయిల్స్ అనేది, నా ఎక్స్పీరియన్స్ అనేది కంప్లీట్గా మీకు షేర్ చేస్తాను. ఇంకైతే మేమైతే నెల్లూరులో దిగేసిన తర్వాత ఇంటికైతే వచ్చేస్తున్నాం అనమాట. ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ పూజ చేసేసింది. 9 o'clockకి రావుకాలం అనుకుంటా, 9 లోపల స్టార్ట్ అవుదామని చెప్పి 9కి అయితే స్టార్ట్ అయిపోయాము. అసలు చాలా బాగా అయితే దర్శనం జరిగింది. ఆ కంప్లీట్ డీటెయిల్స్ మీకు నెక్స్ట్ వ్లాగ్లో చెప్తాను. మర్చిపోకుండా మీరైతే ఈ వ్లాగ్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇప్పుడే వచ్చాను. ఇంకా సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బాయ్ బాయ్, టేక్ కేర్.